తాత నమస్తే. నమస్తే మీ అమ్మ. పేరేం పేరు? నా పేరు సయ్యద్ చోటు మియా. మీకు భూమి ఉందా? ఉంది అమ్మ. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల 14 గుంటలు ఉంది. రైతు రుణమాఫీ జరిగిందా? కాలేదు. ఎంత ఉంది మీకు లోను? 1,03,000 ఉన్నాయి. 1,03,000. మళ్ళీ రేవంత్ రెడ్డి మాత్రము 2 లక్షల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి పేరే తీయకండి, నాకు కాలేవు బస్ అంతే. ఆయన ఎవడో ఏమో మాకు తెలియదు. ఎందుకు అంత కోపంలో నాకు ఉన్నారు? ఎవడో ఏమో మాకు అస్సలు తెలియదు. వాడు పిట్టల రాజు. పిట్టల రాజు. పిట్టల రాజు అంట. పిట్టల రాజా పిట్టల దొరనా? ఇక రాజు రాజు. రాజే. ఆ రాజు అయినందుకు సీటు మీద కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు అంతే. ఇక తత్తి మీద ఏం అడగవద్దు. ఎందుకు మంచిగా అనిపిస్తలేదా? లేదు మంచిగానే లేదు ఆయనది. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారని ఎవ్వరు లేడు. ఈ కలియుగం మన తెలంగాణ దేశంలో ఎవ్వడు సంతోషంలో లేడు. మన్వయ్ అని అంటున్నాడు. అంటే రైతుకి మీరు విత్తనం పెడతారు కదా, ఆ విత్తనానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మస్తు అనుబంధం ఉంటుంది. ఏది లేదు. మేము పల్లీలు లాంటిని పోస్తే 5,000 క్వింటలు కొన్నారు. 5,000 క్వింటాలు. కేసీఆర్ ఉన్నప్పుడు 8,000 9,000 క్వింటలు కొన్నారు. ఏం చెప్పుకోవాలి? ఎవరు లాస్ అయ్యి? మేమే లాస్ అవుతాం కదా. అప్పుల్లో పడతాం కథం. ఇక మళ్ళీ పోవాలి. ఇక బొంబాయి పట్నం మళ్ళీ పోవాలి. అంటే 6 రోజులు వస్తాయి అని మళ్ళీ అనుకుంటున్నారా మీరు? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎట్లా కేసీఆర్ వస్తాడు ఇప్పటికి తప్పకుండా వస్తాడు. కేసీఆర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆయన అన్నిదల చూస్తాడు అనుకో. అన్నిదల సౌకర్యం చేస్తాడు. అంటే మిమ్మల్ని కేసీఆర్ మోసం చేసిండే కాబట్టి ఈరోజు ఫామ్ హౌస్ లో కూర్చుంటారు. చేయలేదు, రేవంత్ రెడ్డి మోసం చేసి. కేసీఆర్ మోసం చేయలేడం, పబ్లిక్ ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. గుండె మీద చేసుకొని చెప్పు కేసీఆర్ మోసం చేయలేడు. మేము ఆయన తిన్నాం కదా. మేము ఇంకెందుకు గుండెలు వేసుకుందాము? ఆయన తిన్నాము. 6 నెలలకు ఒకసారి రైతు బంధు వచ్చింది. నాకు 12,000 రైతు బంధు వచ్చింది. ఏం మోసం చేస్తాడు? ఏం మోసం చేసిండు ఆయన? ఇంటింటికి నల్ల ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇటు ఇచ్చిండు, మాకు ఇంటింటికి నల్ల. ఇప్పటికి నాకు నల్ల నడుస్తున్నా. పోయి ఇదే పోదాం బ్యాంకులో పోయి బ్యాంకులో చూస్తాం. నా ఖాతాలో రుణమాఫీ అయిందా అట్లే ఉందా తెలుస్తుంది మీకు కూడా. అంటే సొంత నియోజకవర్గమైన కొడంగల్లో కూడా రుణమాఫీ సకాలంగా జరగలేదు. నాదైతే కాలేదమ్మా. నాదైతే కాలేదు. 1,03,000 ఉన్నాయి. 1,03,000 కాలేవు. మొన్న టకీ మని నీకు మెసేజ్ వచ్చిందా? ఏది లేదు. రైతు భరోసా కూడా లేదు. ఎకరాళ్ళకి ఎవరి ఇక నాకు 2.5 దానికి ఈడబడతాయమ్మా. మీకు ఎవరి పాలన నచ్చింది? కేసీఆర్ పాలన నచ్చిందా రేవంత్ రెడ్డి పాలన? తర్వాత చూద్దాం. ఇక అప్పటికి నీకేమనిపిస్తుంది? అది ఎవరు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. మా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా నడిచింది. మేము 10 రూపాయలు అప్పులు చేయలేము, అప్పు చేసుకోలేము. ఇప్పుడు చేసుకున్నాం. మళ్ళీ పోతున్నాం. పూనా బొంబాయి పోతాం మళ్ళీ. అంతే ఉంది మా గతి.